హాయ్ ఎవ్రీవన్. చాలా మంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్, సార్ మా బాబుకి వ్యాక్సిన్ గవర్నమెంట్లో తీసుకోవాలా ప్రైవేట్లో తీసుకోవాలా? దిస్ ఇస్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, పీడియాట్రిషియన్. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్కి మధ్యలో ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. గవర్నమెంట్ వ్యాక్సిన్స్లో మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కవర్ అయ్యే 12 డిసీజెస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యాక్సిన్స్లో మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కవర్ అయ్యే 12 డిసీజెస్తో పాటు 5 అదర్ డిసీజెస్ లైక్ హెపటైటిస్ ఏ, ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్, హెచ్పివి వైరస్, చికెన్ పాక్స్, ఈ 5 డిసీజెస్కి అడిషనల్గా మనకి ఇమ్యూనిటీ అనేది దొరుకుతుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే మీకు గవర్నమెంట్లో ప్రొవైడ్ చేసే వ్యాక్సిన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. అదే ప్రైవేట్లో లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లోకల్ సైట్ రియాక్షన్, రెడ్నెస్, స్వెల్లింగ్, ఫీవర్. ఓకే, కానీ ప్రైవేట్లో మనం పెయిన్లెస్ వ్యాక్సిన్స్ ఇస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైనల్గా నా అడ్వైస్ ఏంటంటే, మీకు అఫోర్డబిలిటీ ఇష్యూ ఏం లేదు అంటే వ్యాక్సిన్స్ అన్నీ మీరు ప్రైవేట్లో తీసుకోండి. లేదు అంటే మీకు ఏవైతే వ్యాక్సిన్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటుందో అవి గవర్నమెంట్లో తీసుకొని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ నియర్ బై పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి అవి తీసుకోవచ్చు. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ గురించి ఈ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.